నమస్తే, ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్ కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్ కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నిడదవోలు శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయం నందు ఘనంగా హనుమత్ జయంతి. శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా హనుమత్ జయంతి. రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో స్థానిక రాయపేటలోని శ్రీ కోదండ రామాలయ అభివృద్ధికి 50,000, వృద్ధ దంపతుల కంటి చికిత్సకు 10,000 రూపాయల విరాళం అందజేసిన దాతలు. గోదావరి తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టాలకు సాగునీరు విడుదల. కలెక్టర్ మాధవీలత. భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వెంకన్న ఆలయం. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. సిఐ నాగేశ్వరరావు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గాంధీ బొమ్మ సెంటర్లోని గర్ల్స్ హైస్కూల్ ఎదురుగా గల శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయం నందు హనుమత్ జయంతిని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ దాసాంజనేయ స్వామి వారికి ఉదయం నుండి పంచామృతాలతో, చెరుకు రసములతో, ఫలరసములతో, నారికేళోదకములతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, అనంతరం 1,00,000 తమలపాకుల పూజ, 1,00,000 తులసి పూజ, సింధూర పూజ, సహస్రనామార్చనలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు రాజోలు బాలసుబ్రహ్మణ్య శర్మ, ఆలయ మేనేజర్ నామా సూర్యప్రకాశరావులు తెలియజేశారు. స్వామివారిని దర్శించేందుకు భక్తులు ఉదయం నుండి వందలాదిగా తరలివచ్చారని అన్నారు. స్వామివారి దర్శనానంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.
అక్కడ చేయకూడదు మీరు. చిరంజీవి నామధేయ యజమాన చిరంజీవి నామధేయ రోజు ఆంజనేయ స్వామి వారి జన్మదినోత్సవ సందర్భమున జయంతి అంటారు. కానీ దాన్ని వైశాఖ బహుళ దశమి శనివారం వైశాఖ మాసంలో వచ్చింది. కావున జయంతి ఉత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది. కావున భక్తులందరూ కూడా చాలామంది వచ్చి లక్ష చేసుకున్నారు. చాలామంది ఒక యాత్ర కింద వచ్చారు జనం. చాలామంది వచ్చి చూసి సంతోషించినారు. తీర్థప్రసాదం కూడా అర్చస్వామి ఇచ్చి ఉన్నారు. వేదం చదువుకున్నటువంటి రాజులు ఉమానాథ భాస్కర శర్మ గారు కూడా వచ్చి ఉన్నారు. వేదపారాయణ కూడా జరుగుతుంది. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు, లక్ష తులసి పూజ, లక్ష తమలపాకుల పూజ విశేషంగా జరిగింది. చాలామంది భక్తులు ఈ రోజుని సింధూరు పూజ కూడా చేసుకుని భక్తులు స్వామివారిని దర్శించారు. చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు స్వామివారికి చేయటం, ఈ పూజలు అవి మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు స్వామివారిని దర్శించిన వారికి ఎవరికైనా సరే కోరికలు సిద్ధిస్తాయి. మా నిడదవోలులో గర్ల స్కూల్ ఎదురుగా గల ఈ ఆంజనేయ స్వామి గుడిని దర్శించుకుంటే ఎంతో మంచిది. మీకు కూడా సకల కార్యసిద్ధి జరుగుతుంది. చాలా విశేషమైన రోజు ఈరోజు. స్వామివారికి అందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ రాజోలు బాలసుబ్రహ్మణ్య శర్మ గారి ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజ జరిగింది. నామా సూర్యప్రకాశరావు గారు ఆలయ మేనేజర్ వారు స్వామివారికి చందన తాంబూలాది సత్కారం చేసినది. అన్ని స్వామివారికి అన్ని పూజా కార్యక్రమం దగ్గరుండి నిర్వహించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బాలాజీనగర్లోని శ్రీ రామకృష్ణ ప్రార్థనా మందిరం నందు శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఉదయం నుండి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, తమలపాకుల పూజలు, సింధూరాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. పి సాగర్, శ్రీమతి నాగవేణి దంపతులచే అష్టోత్తర పూజలు, సింధూర పూజ నిర్వహించారు. విచ్చేసిన భక్తులతో 108 సార్లు హనుమాన్ చాలీసా పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమాదేవి, గీతావాణి, శ్రీదేవి, గీత, మాధురి, సుధశ్రీ, వరలక్ష్మి, శ్రీ ఉష, టి శ్రీదేవి, గాయత్రి, తులసి, కస్తూరి, గవిరిని హనుమంతు మరియు శ్రీరామకృష్ణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు పత్తిపాటి నాగవేణి అండి. మాది నిడదవోలు శ్రీ రామకృష్ణ సేవా సమితి బాలాజీ నగర్ నందున్న శ్రీ రామకృష్ణ సేవా సమితిలో మా శ్రీమత్ స్వామి హనుమంతుల వారు అభిషేకం జరిగిందండి. పంచామృత అభిషేకాలు, సింధూరాభిషేకము, తమలపాకు పూజ జరిగిందండి. ఈరోజు హనుమత్ జయంతి ఉత్సవాల వేడుక పురస్కరించుకుని భక్తులందరి చేత 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం కూడా జరుగుతుందండి. భక్తులందరి సహకారంతో శ్రీ స్వామి హనుమత్ స్వామి పూజ వేడుకలు అన్నీ ఘనంగా జరుగుతున్నాయండి. ప్రతి సంవత్సరము కూడా శ్రీ రామకృష్ణ సేవా సమితిలో ఉన్న ఆంజనేయ స్వామికి, అలాగే వినాయకులకి, వినాయక చవితి అన్నీ కూడా చక్కగా జరుగుతాయండి కార్యక్రమాలన్నీ. ఈరోజు ఇంచుమించుగా ఒక 50 మంది భక్తులందరి చేత హనుమత్ చాలీసా పారాయణం జరుగుతుందండి. 108 సార్లు పారాయణం జరుగుతుందండి. సాయంత్రం వరకు కూడా 108 సార్లు చాలీసా పూర్తి చేసుకున్నాక మా భక్తులందరికీ కూడా శ్రీ స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని శ్రీ రామకృష్ణ సేవా సమితి ద్వారా మా బాలాజీ నగర్ భక్తులందరికీ కూడా అందరికీ శుభాలు, శాంతి, సౌఖ్యాలు కలగాలని కోరుకుంటున్నామండి. శ్రీ రామకృష్ణ సేవా సమితి నిడదవోలు. జై శ్రీ రామకృష్ణ, జై శ్రీ శారదామాయి, జై శ్రీ స్వామి వివేక. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రాయిపేటలోని శ్రీ కోదండరామాలయ అభివృద్ధికి రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో కీర్తిశేషులు చల్లపల్లి శ్రీహరిరావు, శ్రీమతి నూకరత్నం జ్ఞాపకార్థం వారి చిన్న కుమారుడు చల్లపల్లి శ్రీధర్, శ్రీమతి కృష్ణవేణి దంపతులు 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం రాయిపేటకు చెందిన వృద్ధ పేద దంపతులు చెంగల్వల సుబ్బారావు, శ్రీమతి కమల దంపతులకు కంటి ఆపరేషన్ నిమిత్తం ప్రవాస భారతీయులు చెన్న శ్రీనివాసరావు, శ్రీమతి నాగమణి దంపతుల ఆర్థిక సహాయంతో 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని రోటరీ ప్రెసిడెంట్ కీర్తి ఆంజనేయులు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోదండ రామాలయం గౌరవాధ్యక్షులు కామిశెట్టి వెంకట సత్యనారాయణ, దేవాలయ కమిటీ చైర్మన్ మడిపల్లి భాస్కరం, కార్యదర్శి గొన్నాబత్తుల రామారావు, ట్రెజరర్ జయవరపు రాజా, బిర్రే రామకృష్ణ, కేదారి శెట్టి వెంకటేశ్వరరావు, గొన్నాబత్తుల నందకిషోర్, బొజ్జ పాపారావు, ముంగండ చిట్టిబాబు, గోపిరెడ్డి శ్రీనివాస్, పొన్న సుబ్రహ్మణ్య శర్మ, కాళ్ల రాంబాబు, మంచిం శెట్టి గోవిందరాజులు, భోజ నాగేశ్వరరావు, బలగం అప్పారావు, గుంటుపల్లి శివకుమార్, కొత్తపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు మేము అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. అది అందరికీ తెలిసిన విషయమే. ఆధ్యాత్మికంగా కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేయడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఒక భాగమై ఉంటాయనేది మా అభిప్రాయము. ఆ మేరకు మంచి సమాజం తయారవ్వాలంటే ప్రజల్లో మంచి భక్తిభావాలు ఉండాలి.
ఆరోగ్యకరమైన వాతావరణం పెంపొందించడానికి భక్తి భావాలు ఉపయోగపడతాయని మేము నమ్ముతున్నాం. దాని రీత్యా ప్రవాస భారతీయులు చల్లపల్లి శ్రీధరు కృష్ణవేణి దంపతుల ఆర్థిక సహకారంతో నిడదవోలు రాయపేటలో ఉన్న కోదండరామస్వామి దేవాలయానికి ప్రవాస భారతీయులు శ్రీ చల్లపల్లి శ్రీధర్ శ్రీమతి కృష్ణవేణి దంపతులు ఈ రాయపేటలో ఉన్న కోదండరామస్వామి దేవాలయం అభివృద్ధి నిమిత్తం 50,000 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారండి. మా రోటరీ క్లబ్ ద్వారా మా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ గారి ద్వారా ఆ దేవాలయ కమిటీ సభ్యులకి 50,000 రూపాయలు అందజేయడం జరుగుతుందండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. 2024 ఖరీఫ్కు పంటకు సంబంధించి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని డెల్టాల భూముల ఖరీఫ్ పంటకు నేడు సాగుకు నీరు విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ మాధవీలత ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి మాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టాల 3 ప్రధాన పంట కాలువలకు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ ఖరీఫ్ 2024 ఖరీఫ్ పంట సాగుకు తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టాల 3 ప్రధాన పంట కాలువలకు సాగునీరు విడుదలలో భాగంగా ధవళేశ్వరం వద్ద డెల్టా కాలువలకు సాగునీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. రైతులు సకాలంలో నాట్లు వేసుకోవడం వలన ప్రకృతి విపత్తులు, తుఫానులు, వరదలు వంటి ముంపు బారిన పడకుండా పంటలు రైతు చేతికి అందేలా జూన్ 1వ తేదీనే నేడు కాలువలకు సాగునీటిని విడుదల చేస్తున్నామన్నారు. గత 2 సంవత్సరాలుగా రైతులకు సకాలంలోనే సాగునీటిని విడుదల చేస్తున్నామని, గోదావరి నదిలో 8,000 క్యూసెక్కుల నీరు నిల్వ ఉందని, అదనంగా ఉన్న 3,000 క్యూసెక్కుల సాగునీటిని 3 డెల్టాలకు విడుదల చేస్తున్నామన్నారు. ఖరీఫ్ పంటకు సంబంధించిన సకాలంలో సాగునీటిని విడుదల చేస్తున్నందున రైతులు సకాలంలో నాటులు వేసుకోవాలని విన్నవించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ధవళేశ్వరం గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ సతీష్ కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ జి శ్రీనివాసులు, ఈఈ ఆర్ కాశీ విశ్వేశ్వరరావు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
దేవవత్యే నమః అయోనిజే నమః నిర్గుణాయ నమః నిరంతరాయ నమః నిరామయే నమః నిరాత్మికాయ నమః శరణ్యాయ నమః శరభూజ్యాయ నమః శరాత్మికాయ నమః శరమందిరాయ నమః శరవందికాయ నమః శరాత్మీయాయ నమః మనోవంద్యాయ నమః మహావిద్యాయ నమః నిరాత్మికాయ నమః శరవందిరాయ నమః గౌరీదేవ్యాయ నమః శరవందిరాయ నమః ఉదావ్యాయ నమః ఉదయ నమః ఉపాయ నమః పరమవంద్యాయ నమః పరమాత్మికాయ నమః ప్రణవధ్యాయ నమః నిరామయాయ నమః నిరాత్మికాయ నమః శరణ్యాయ నమః శరభూజ్యాయ నమః దేవాయ నమః మనోవిద్యాయ నమః విద్యాత్మికాయ నమః శివాయ నమః ఓపాయ నమః బ్రహ్మణ్యే నమః గోదావరి వరదాభ్యో నమో నమః బలోదకం సమర్పయామి. ఓం శ్రీ గోదావరి పరదేవతాభ్యో నమో నమః వస్త్రేక్షం సమర్పయామి. మనోజకసహిత వస్త్రేక్షం సమర్పయామి. గోదావరి పరదేవతాభ్యో నమో నమః. ఓం ఆయురే రాజరే ఓకే ఒక్క నిమిషం బైక్ ఎత్తద్దు. గత 2 సంవత్సరాలు కూడా రైతులకి సకాలంలో నర్సరీ వేసుకోవాలి, అదేవిధంగా జూన్ 1కి వాటర్ వదిలితే వారు నర్సరీ ఎర్లీగా వేసుకుంటారు. హార్వెస్టింగ్ టైంలో ఏదైతే సైక్లోన్ ఎక్స్పెక్ట్ చేస్తామో అక్టోబర్లో అలా అది అవాయిడ్ చేసుకుంటూ ఆ టైంలో హార్వెస్టింగ్లో మనకి వచ్చే ధాన్యంని వర్షం బారి నుండి కాపాడడం కోసం అనేది మనం 2 సంవత్సరాల నుంచి ఎర్లీగా జూన్ 1కే మనము నీరు విడుదల చేయడం జరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కానీ విజయేశ్వరము బొబ్బర్లంక నుంచి 3 డెల్టాస్కి. అదేవిధంగా ఈసారి కూడా ఈ 3వ సంవత్సరం కూడా మనము జూన్ 1న వాటర్ విడుదల చేసుకుంటూ 3 డెల్టాస్ కూడా ఈరోజు వాటర్ విడుదల చేయడం జరిగింది. అయితే మనకి పైనుంచి ఇన్ఫ్లోస్ 8,000 ఉన్నాయి. ఇప్పుడు మనము 3,000 కిందికి వదిలేస్తున్నాం, సీలోకి వదిలేస్తున్నాము. సో ఇప్పటి నుంచి అది క్లోజ్ చేసుకుంటూ మనము మిగిలిన సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉందో ఈ 3,000 మనం 3 డెల్టాస్కి ఈ రోజు నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతన్నలు అందరూ కూడా సకాలంలో నర్సరీస్ వేసుకోండి. మనము సైక్లోన్ ఏదైతే అక్టోబర్లో వస్తుందో దాన్ని మనము అవాయిడ్ చేసుకుంటూ హార్వెస్టింగ్ చేసుకొని ధాన్యం అందరూ కూడా మంచిగా తీసుకోవాలి ఈసారి కూడా అని చెప్పి ఖరీఫ్ సీజన్లో కూడా అని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ రైతన్నలందరికీ కూడా ఈరోజు మేము నీరు విడుదల చేశాము. మీరు పంటని రెడీ చేసుకోండి, నర్సరీస్ రెడీ చేసుకోండి అని మరొకసారి పిలుపునిస్తున్నాను. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి సుప్రభాత సేవ, తొలి హారతి, బాలభోగం తదితర కార్యక్రమాలను ఆలయ అర్చకులు కన్నుల పండుగగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలు, తులాభారాలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మనసే
నడవాలి రావాలి 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 జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో భీమవరం వెళ్లేందుకు కౌంటింగ్ ఏజెంట్లకు మినహాయించి ఎవరికీ అనుమతి లేదని తణుకు రూరల్ సీఐ జీవీవీ నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ సందర్భంగా తణుకు నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా ఆ రోజు బాణసంచా కాల్చడం, ఊరేగింపులు నిర్వహించడం నిషేధమన్నారు. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హై స్కూల్ భీమవరం నందు కౌంటింగ్ జరుగుతుంది. దాని సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ తరఫున తెలియజేసే విజ్ఞప్తి ఏమిటంటే,
యాక్చువల్గా పోలింగ్ తర్వాత కొన్ని ఏరియాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఎలక్షన్ తర్వాత కొన్ని గొడవలు జరగడం జరిగింది. దానిలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఇండియా కొన్ని మార్గదర్శకాలన్నీ కూడా పోలీసులు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని తెలియపరచడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరైతే ఈ లాడ్జెస్ ఉన్నాయి, లాడ్జెస్ అలాగే ఫైర్ క్రాకర్స్, ఈ పెట్రోల్ బంకులు వాళ్ళందరికీ, అలాగే ఎవరైతే సెకండ్ క్లాస్ లీడర్స్ ఉంటారో పొలిటికల్ సంబంధించి ఆ సెకండ్ క్లాస్ లీడర్లు కూడా కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి మాకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి రావడం జరిగింది. దాంట్లో భాగంగా పోలింగ్ రోజు ఎవరు కూడా తణుకు నుంచి భీమవరం వెళ్తా కూడా ఎక్సెప్ట్ ఏజెంట్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరికి కూడా భీమవరంకి కౌంటింగ్ సెంటర్కి వెళ్తానికి ఏమైనటువంటి అనుమతులు లేవు. అదేవిధంగా ఈ పెట్రోల్ బంకు ఆంధ్రస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనటువంటి లూజ్ పెట్రోల్ అనేది ఎక్కడ కూడా అమరాదని, అలాగే లాడ్జెస్ ఆ రోజు ఎవరికి కూడా బయట వ్యక్తులకి ఎవరికి కూడా అకామిడేషన్ ఇవ్వద్దని చెప్పి, అలాగే ఈ ఫ్రై క్రాకర్స్ యజమానికి ఏదైనా ఫ్రై క్రాకర్స్ బిఫోర్ అదే తర్వాత ఆ రోజు అమ్మొద్దని చెప్పి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పబ్లిక్ ఉన్నారో, ప్రజలు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఆ రోజు 4వ తారీఖు తర్వాత నుంచి మనకి 6వ తారీఖు వరకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మనకి అమల్లో ఉంది కనుక ఈ 4వ తారీఖున ఏ విధమైనటువంటి విక్టరీ ప్రొవిషన్కి ఏ విధమైన అనుమతులు లేవని చెప్పి ఈ పత్రికాముఖంగా మీకు అందరికీ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ఏ విధమైన ఈ బాణసంచ కాల్చడం కానీ, లేకపోతే విక్టరీ పొజిషన్ జెండాలు పట్టుకుని తిరగడం కానీ, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ చేసి జెండాలు తిరగడం అటువంటి కూడా ఏ విధమైన పొజిషన్ లేదు. మెయిన్ కారణం ఏంటంటే మనకు 144 సెక్షన్ అమల్లో ఉంది. అలాగే నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమ్మిగూడి సమావేశాలు పెట్టడం కూడా నిషేధంగా, అలాగే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. ఈ విధంగా ఏ విధమైనటువంటి చర్యలు పాటుపడిన ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది కనుక మీరు అటువంటి ఏ విధమైన చర్యలు పాల్పడకుండా ప్రశాంతంగా ఉంటారని, అలాగే ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ మీద రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయకుండా సమన్వయంతో ఉంటారని, మీకు ఏమైనా డిక్టరేట్ చేసుకోవాలంటే 6 తర్వాత పర్మిషన్ తీసుకుని మీరు చేసుకోవాల్సిందిగా తండ్రి ప్రజలందరికీ, తండ్రి కాన్స్టిట్యూన్స్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇవి ఇవాల్టి NCN న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.